పోతనామాచుల వారు చెప్తారు, ప్రహ్లాదుడు కోరుకున్నట్ట. ఏమని కోరుకున్నాడు? తన యందు నిఖిల భూతముల యందు. ఎటువంటి వాడయ్యా ఆయన అంటే, ప్రహ్లాదుడు లాంటి వాడు మన ఇంట్లో ఉండాలి, మన వీధిలో ఉండాలి, కనీసం మన పేటలో ఉండాలి, మన గ్రామంలో ఉన్నా ఉండాలి. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే, తన యందు నిఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. అందరి యందు సమభావంతో ఉంటాడు. పెద్దల బొడగన్న భృత్యునికైబడి చేరి నమస్కృతుల్ చేయువాడు. పెద్దలు వస్తే చక్కగా వంగి నమస్కారం చేస్తాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరైనా అన్య స్త్రీని చూశాడా? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమః. ఆ విధమైనటువంటి భావన కలవాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సకులయడ సోదర స్థితి జరుపువాడు. లీలయందును బ్రొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా అని మనిషికి ఇటువంటి మన ఇంట్లో ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి సద్బుద్ధి మనకు కలగాలి. అతిథి వస్తే, అభ్యాగతి వస్తే వారిని గౌరవించాలి. మన ముఖ్యమంత్రి గారిని పిలుద్దామని వెళ్ళాం. రాత్రి 10 అయింది. అమ్మగారు లోపల నుంచే పండ్లు పానీయాలు అన్నీ పంపించారు. అయ్యగారులు బిస్కెట్లు అవి తినరని మా కోసం పండ్లు ఫలాలు పంపించారు. అంటే ఒక గృహిణి యొక్క ఆలోచన. నా గృహం గృహమిత్యాహు, గృహిణి గృహముచ్యతే అన్నది శాస్త్రం. ఎవరిని చూడాలయ్యా? ఆ గృహం ఎట్లా ఉంటుంది? గృహిణి బట్టి గృహణం ఉంటుంది. గృహిణే సరిగ్గా లేదనుకోండి, గృహమే ఉంటుంది.